ఈ రోజు మీ అందరికి ఒక విషయం చెప్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. మనం ఎక్కువగా గుళ్ళకి వెళ్ళినప్పుడు జరిగే సిచ్యువేషన్ ఇది. నేను మొన్న అప్పనపల్లి వెళ్ళినప్పుడు బండి వేసుకుని వెళ్తుంటే దారిలో ఒక అతను అయితే ఆపేసి బండి ఇక్కడ ఎట్టేసుకుని రేవుగాడు నడుచుకుంటే వెళ్ళంటే బండి అయితే పట్టుకెళ్ళకూడదు అని చెప్పేసి అన్నాడు. తీరా నిజానికి చూస్తే అక్కడ చాలా బళ్ళు ఉన్నాయి. బండి ఏమో అక్కడ ఆపేయమన్నాడు. రేవుగాడు చూస్తే బళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకన్నాడు అని చెప్పేసి నాకైతే అప్పుడు అర్థం కాలేదు. రేవులో అయితే తానం చేసేసి కొబ్బరిగా అంటుపులకి అయితే ఈ షాప్ కి అయితే రావడం జరిగింది. మళ్ళీ రమ్మని చెప్పిన మూలంగానే ఈ అప్పనపల్లిలో వచ్చేసి అత్తం వచ్చేసి 20 రూపాయలు అంటున్నాయి. అంటుపుల్లు వచ్చేసి తులసిమాల వచ్చేసి 10-20 రూపాయలు అని చెప్పేసి అన్నారు. అది కూడా వీటన్నిటిని కూడా ముందు బండి పక్కన అయితే పెట్టించాడు కదా, అతని దగ్గర అయితే నేను తీసుకోవడం జరిగింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే అంటుపుల్లో 20 రూపాయలు, తులసిమాల 10 రూపాయలు కాదు, పోనీ 20 అనుకోండి, 40 రూపాయలు అయింది. ఈ షాప్ గారు కూర్చుని అమ్మే అతను అయితే నా దగ్గర అయితే ఏకంగా 120 రూపాయలు అయితే తీసుకున్నాడు. అదేంటయ్యా బాబు 20 రూపాయలు అదో 20 రూపాయలు మొత్తం 40 రూపాయలు అయింది కదా అని చెప్పేసి నేను అంటుంటే వాళ్ళు అలాగే చెప్తారండి, పిచ్చోళ్ళలో మెంటల్ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు తిడుతున్నాడు. అందుకే ఏ గుడికాడైనా చెప్పులు పెట్టుకోండి, పర్స్ పెట్టుకోండి, మళ్ళీ వచ్చి మా దగ్గర సామాన్లు కొనండి అంటే ఎవరి దగ్గర పెట్టుకోకండి. ఇలా దేవుడి దగ్గరికి వచ్చే భక్తుల దగ్గర అయితే అన్యాయంగా డబ్బులు అయితే ఇలా తినేస్తూ ఉంటారు.